మహిమ కలుగునుగాక. కాబట్టి మూడవ ముద్ర ఆ యొక్క మూడవ పాత్రను ఆ సముద్రం మీదను, నదులలోను, జలపాతముల మీదను కుమ్మరించినప్పుడు ఆ రక్తమునే సర్వలోకములో ప్రభువుని విసర్జించిన వారు, ప్రభును తూలనాడిన వారు, పరిశుద్ధులను హింసించిన వారందరూ కూడా త్రాగుతూ ఉన్నారు. అందుకనే ఈ యొక్క వాక్య భాగంలో మనము చూడవచ్చు. 6వ అధ్యాయంలో ప్రార్థన వినబడుతూ ఉంది. ఏమని ప్రార్థించుచూ ఉన్నారు? వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవా సత్యస్వరూపి అని మొర్ర పెట్టుకుంటూ ఉన్నారు. ఈ మొర్రను మనము చూసినట్టయితే ఆ మొర్రకు ప్రభు సమాధానంగా వేచి ఉండుమని వారికి సమాధానం ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఈ ముద్ర అనగా 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచి తిని అనే వచనాన్ని మనం 9వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. ఇది 5th seal, 5వ ముద్ర. When he had opened the 5th seal, saw under the altar the souls of them that were slain for the word of God and for the testimony which they held. వారు మొరపెట్టుకుంటూ అక్రనాదములు చేస్తూ ఉన్నారు. వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేక వేస్తూ ఉన్నారు. వారు భూమి మీద ఈ లోకములో ప్రాణాలు విడుస్తూ ఉన్నప్పుడు, హింసించబడుతూ ఉన్నప్పుడు వారి యొక్క బ్రతుకులో ఎంతో వేదన అనుభవించారు. విలవిలలాడిపోయి ఉంటున్నారు. దుఃఖము వేదనతో వారు కన్నీళ్లు కారుస్తూ ప్రభువును మొరపెట్టుకున్నారు. ఇప్పుడు కూడా వారి యొక్క ఆత్మలు ఆ ప్రభు యొక్క గర్భాలయము కింద ఉన్న బలిపీఠము అనగా సింహాసనం కింద ఉన్న ఆ యొక్క ఆత్మలు బలిపీఠము వద్ద మొరపెట్టుకుంటూ ఉన్నారు. They cried with a loud voice, saying, How long, O Lord, holy and true, dost thou not judge and avenge our blood on them that dwell on the earth? కాబట్టి ఇంకా నువ్వు మా యొక్క రక్తమునకు ప్రతిదండన చేయక ఉందువా అని